ఒకటే మీకు మాటిస్తున్నాం, ఈ తీర ప్రాంతాన్ని కూర్చోబెట్టి సముద్రపు కోతని అరికడతాం. కేంద్రంకి వెళ్ళి మేము ఇక్కడ బలంగా మాట్లాడాలంటే చట్టసభల్లో, లోక్సభలో బలమైన కూటమి గొంతు వినిపించాలి. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వినిపించగలడు. కాకినాడ ఉప్పాడ ప్రజలకి నమస్కారం. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రకోత నివారణకు 323 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు తెలిపారు. మంగళవారం కాకినాడ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తీవ్ర అలల కారణంగా తీరం క్రమేపీ క్షీణించిపోతోందన్నారు. 3 దశాబ్దాలుగా సగటున ఏడాదికి 1.23 మీటర్లు భూమి కోతకు గురవగా 2017 నుంచి 18 సంవత్సరానికి 26.3 మీటర్లకు పెరగడం ఆందోళనకు గురిచేసింది. తీర ప్రాంత గ్రామాలైన ఉప్పాడ, నేమాం, అమీనాబాద్, సుబ్బంపేట, కొమరగిరి తదితర ప్రాంతాల్లో మత్స్యకార గ్రామాలు, రహదారులు ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో కేంద్ర హోంశాఖ ప్రతినిధులతో చర్చించి మార్చి 17న డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి లేఖ రాసి ఏపీ ప్రభుత్వం అందించిన ప్రాజెక్టు రిపోర్ట్ ఆమోదించాలని కోరారు. కేంద్రం ప్రతిపాదనలు చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ కి పంపగా 323 కోట్ల వ్యయంతో టెట్రాపాడ్ల ఆధారంగా శాశ్వత రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై ఈ నెల 20న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం కానుంది. ఇంత గొప్ప పని చేస్తున్న ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు.